2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం వైదిక్ ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ ఇది నక్షత్రాల మీద దీని ప్రభావం అసలు ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. కర్మ సిద్ధాంతం అనేది జనరల్గా అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ అనేది ఒక్కొక్క నక్షత్రాల వారీగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా 3 రకాలుగా చెప్పబడి ఉంది నాగరాజు గారు. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇక్కడ ఈ సంచిత కర్మ అంటే ఏంటి అంటే ప్రధానంగా మనము అంటే అర్థం నేనని కాదు, ఎవరైనా కాదు, జీవరాశి, మానవుడు లేకపోతే ఆ ప్రాణము అని చెప్పచ్చు. ఆ ఆత్మశక్తి ఏదైతే ఉందో అది పూర్వజన్మలో కానీ, ఆ ముందు పూర్వజన్మలో కానీ, ముందున్నటువంటి జన్మల్లో పాస్ట్ జన్మల్లో కానీ ఎప్పుడైనా సరే ఏదైనా పాపము చేసి ఉంటే అది ఎక్కడికి పోతుంది, అది వాళ్ళ అకౌంట్లో ఉంటుంది. అదే సంచిత కర్మ. దాని ఆధారంగానే ఇప్పుడు నేను ఈ యొక్క శరీరాన్ని ధరించాను, మీరు ఆ యొక్క శరీరాన్ని ధరించారు. మనకు వచ్చేటువంటి కష్టములు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఎనీథింగ్ అన్నీ కూడా సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి రిఫ్లెక్షన్ అండి. మనం ఇప్పుడు ఏదైనా ఒక కష్టాన్ని ఆర్ సుఖాన్ని కూడా నాగరాజు గారు దేన్ని ఫేస్ చేస్తున్నా దానికి రిఫ్లెక్షన్ కానీ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంచిత కర్మ యొక్క ప్రాబ్లం వల్ల మనకి ఒక ఆకలి అనేటువంటి ఒక సమస్య వచ్చి పడిందండి. మనకి సమయానికి ఆహారం దొరకలేదు, ఆకలి అనేటువంటి సమస్య వచ్చి పడింది. సో ఇప్పుడు మీ ముందు 3-4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి అంటే ఎవరినైనా కొట్టి లాక్కుని తినచ్చు, యాచించి తీసుకోవచ్చు, ఎవరి దగ్గర తీసుకోవచ్చు. 3వది దొంగతనం చేయొచ్చు, లేదా కష్టపడి సంపాదించుకుని తినచ్చు. సో ఇప్పుడు మీరు ఏ కర్మ చేస్తారు అనేటువంటిది మీ విజ్ఞతకి, మీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది, మీరు పెరిగినటువంటి జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు మీరు ఏదైతే డెసిజన్ తీసుకుంటారో అదే ప్రారబ్ధ కర్మ. ఆ తీసుకున్న నిర్ణయం బట్టి దానికి సంచిత కర్మకి రిజల్ట్గా వచ్చేటువంటిదే ఆగామి కర్మ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాగరాజు గారు నా జీవితంలో దైవాన్ని మించి లేకపోతే నేను అనుకున్నది సాధించాలి అంటే నేను కష్టపడతానండి, నాకు నా మీద నమ్మకం ఉంది అంటూ ఉంటారు. చూస్తారండి, ఇదంతా కూడా ప్రారబ్ధ కర్మ. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ మనిషి ఎన్ని ఆకలి అనేటువంటిది, బాధ అనేటువంటిది వచ్చినా ధర్మాన్ని తప్పకుండా అక్కడే నిలబడి ఉన్నట్లయితే ఆ ప్రారబ్ధ కర్మనే పెరిగి 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 ఖచ్చితంగా ఆగామి కర్మలో వీళ్ళని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటాం అందుకే. సో ఇక్కడ మన ఈ కర్మ అనేటువంటి దోషం ఉండడం వల్ల చిన్నపిల్లలు చాలామంది చూస్తే కళ్ళు లేకుండా, లేకపోతే మాటలు సరిగ్గా లేకుండా అంగవైకల్యంతో జన్మించడం ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి యాక్సిడెంట్స్ అనేటువంటివి, కొన్ని రిలేషన్స్ అర్ధాంతరంగా ఆగిపోతాయి, దూరం అయిపోతాయి. కొంతమంది మ్యారిటల్ లైఫ్లో ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కలిసి ఉంటారు, తర్వాత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో టక్కని విడిపోతారు సడన్గా. సో తర్వాత మరణము, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్ నాగరాజు గారు. అది ఏది జరుగుతోందన్నా రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ, ఏదైనా సరే ఈ కర్మ అనేటువంటిది ఉండడం వల్లే బేస్ పాయింట్. ఇక మన జ్యోతిష చక్రానికి కూడా కర్మనే బేస్ పాయింట్ అండి. కర్మ ఎంతవరకు ఉంటే ఏలినాటి శని కర్మదోషం అండి, శని కర్మకారకుడు, అష్టమ శని కర్మదోషం, ఏదైనా సరే. సో ఇక్కడ నాగరాజు గారు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రాన్ని రీత్యా వారికి ఎలాంటి కర్మ ద్వారా ఎలాంటి కష్టాలు సంభవించబోతున్నాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ కర్మకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఏ దేవత ఆరాధన చేయడం వల్ల, ఏ దేవత మంత్ర అనుష్ఠానం చేయడం వల్ల వాళ్ళకి ఆలోచనలు పుట్టకుండా ఉంటాయి, ఎలాంటి దాన ధర్మాలు చేయాలి, ఎలాంటి వాళ్లకు చేయాలి, ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం మాట్లాడుకునేటువంటిది అండి ఇప్పుడంతా కూడా. సో ఇక్కడ నాగరాజు గారు సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ అనేటువంటిది ప్రతి మానవుడికి, ప్రతి జీవరాశికి అండి, మీకు నాకే కాదు, ప్రతి జీవరాశి మనకు కంటి కనిపించే కుక్క కానీ, ఎలుక కానీ అన్నిటికీ కూడా ఉంటాయి. ఏ కారణం లేకుండా అది ఆ జన్మ ఎత్తలేదు. సో ఈ కర్మానుభవము అనేటువంటిది ఖచ్చితంగా ఎవరైనా అనుభవించి తీరాల్సిందే. సో ఇక్కడ రాశి పరంగా మనం తీసుకుంటే నాగరాజు గారు ఒక్కొక్క రాశికి కూడా ఒక్కొక్క గుణగణాలు ఉంటాయి, ఒక్కొక్క అధిపతి చెప్పబడ్డారు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని ఎలా చెప్పడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రం తీసుకోండి. అక్కడ వాళ్ళకి మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖు నుంచి శని అనేటువంటి ప్లానెట్ ఏలినాడు శని ఇవ్వడం జరుగుతోంది. అంటే కర్మకారకుడు అటాక్ ఎక్కడ జరిగింది అంటే 12వ స్థానం మీద జరిగింది. 12వ స్థానం అంటే వ్యయస్థానం, డబ్బులు బాగా ఖర్చు అవ్వడం, కష్టం ఖర్చు అవ్వడం,
ఎనర్జీ బాగా ఖర్చు అవ్వడం కానీ రిజల్ట్స్ లేకపోవడం. సో ఇక్కడ వీళ్ళ కర్మ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అంటే వాళ్ళకు వచ్చే డబ్బులన్నీ కూడా వెళ్ళిపోవడం, నిలబడకపోవడం. చాలామంది డబ్బులు నిలబడట్లేదు అని ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే ఈ కర్మదోషం అండి. రెండవది, నేను కష్టపడుతున్నాను, ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాను, వ్యాపారం కోసం ట్రై చేస్తున్నాను, కానీ ఏది నిలబడట్లేదు అనుకుంటారు, గ్రోత్ అవ్వట్లేదు అనుకుంటారు. దానికి కారణం కర్మదోషం. తర్వాత అవమానాలు పడడం, ఏ తప్పు లేకుండా మీరు అవమానపడుతున్నారన్నా, అప్పుల పాలైపోతున్నారన్నా, ఎవ్రీథింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి కారణం కర్మదోషము అనేటువంటిది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అష్టమ శని అనుకోండి, వాహన ప్రమాదాలు. మనం బాగానే వెళ్తుంటాం, సడన్గా ఒక ప్రమాదం జరుగుతుంది అనుకోకుండా. అది మనకి ఏ కారణం లేకుండా అది ఎందుకు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలండి? కర్మదోషం ఆ సమయంలో మనం అనుభవించేటువంటి యోగం ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. వాటి నుంచి బయటపడి రక్షింపబడడం ఎలాగా అంటే దైవానుగ్రహము, జాగ్రత్త. ఈ రెండూ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ జాగ్రత్త మనం చెప్పేటువంటి మాటలు బట్టి తెలుస్తుంది, దైవానుగ్రహం వాళ్ళు చేసేటువంటి క్రియలు బట్టి, దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు, సహాయ సహకారాలు, వాటి బట్టి వాళ్ళ యొక్క దైవానుగ్రహం కానీ ఇవన్నీ కూడా కలుగుతాయి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే భరణి నక్షత్రం వారికి, ఎస్పెషల్లీ విమెన్కి ఆగస్టు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది? అండ్ మీరు చెప్పిన ఈ 3 కర్మ సిద్ధాంతాల్లో ఎక్కువగా దేనివల్ల ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? తప్పకుండా నాగరాజు గారు, భరణి నక్షత్రము అంటే జనరల్లీ భరణి యోని 3 అని మనం మాట్లాడుకుంటామండి. సంచిత ప్రారంధ కర్మల్లో ఇబ్బంది పడుతున్నటువంటి భరణి నక్షత్రం వాళ్ళని గుర్తుపెట్టడం, ఎస్పెషల్లీ విమెన్ని బాగా గుర్తుపెట్టుకోండమ్మా. మీ మెరిటల్ లైఫ్లో జాగ్రత్త కోసం చెబుతూ ఉన్నాను. మీ మెరిటల్ లైఫ్లో మీకు డైవర్స్ కలిగిందన్నా, మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి, అనుమానము అనేటువంటిది, ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ అనేటువంటివి ఉన్నాయి, లేకపోతే ఇబ్బందులు అనేటువంటి మిస్కమ్యూనికేషన్, లేకపోతే ఈ మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఇద్దరి మధ్యలో డామినెంట్ ఇష్యూస్ అనేటువంటివి వస్తున్నాయి, పెళ్ళైనటువంటి చాలా కొద్ది కాలంలోనే ఇవన్నీ చూస్తున్నారంటే అది సంచిత కర్మ వల్ల పడుతూ ఉన్నారండి. చాలామంది ఎక్కువగా భరణి నక్షత్రం వాళ్ళకే డైవర్స్ అనేటువంటిది అవ్వడం కానీ, లేకపోతే ఆ క్లాషెస్ అనేటువంటివి రావడం, చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళ మీద లేనిపోని అభాండాలు అనేటువంటివి మోపడం లాంటివి చాలా ఎక్కువ కలుగుతూ ఉంటాయండి. బికాజ్ ఆఫ్ సంచిత కర్మ వల్ల అది జరుగుతూ వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు ఏదైతే జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్స్ అండి, ఎప్పుడూ కూడా ఒకలా జీవితం వీళ్ళది ఒక సమానంగా వెళ్ళదు. ఒక్కసారిగా హైప్ ఉంటుంది, మళ్ళీ ఒక్కసారిగా డౌన్ఫాల్ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటుంది. మంచైనా చెడైనా ఏదైనా జరగచ్చు, బ్లూ ప్రింట్ కాబట్టి. సో ఈ విధంగా ఈ సంచిత కర్మ అనేటువంటిది చాలా మార్పులు తీసుకొస్తుంది అనమాట. ఎక్కువగా వీళ్ళకి ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్ అనేటువంటిది నేను ఫేస్ చేస్తున్నాను, నాకు ఒక స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ అనేటువంటిది లేదు, నేను బయటకు వెళ్ళి హాయిగా బ్రతకాలి, చిన్న చిన్న కోరికలు కూడా నేను తీర్చుకోలేకపోతే ఎలాగా అనేటువంటి ఒక భయము, బాధ చాలా ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళకి ఇది తెలుస్తూ ఉంటుందండి. ఇంకొకటి నాగరాజు గారు, ఎస్పెషల్లీ ఉమెన్కి యుటరస్ ప్రాబ్లమ్స్ కానీ, మెన్స్ట్రల్ సైకిల్స్లో ఇబ్బందులు కానీ, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే అది సంచిత కర్మ వల్ల జరుగుతోంది. పాపము అనేటువంటిది ఉండడం వల్ల అది సంతానానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. భరణి నక్షత్ర స్త్రీలకి సంతాన నష్టం కలగడం కానీ, సంతానం విషయంలో ఆలస్యం అవ్వడం, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కలగడం ఇలాంటివి కూడా చాలా ఎక్కువ అవుతాయండి. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఏంటి అంటే వెరీ సెన్సిటివ్గా ఉంటారండి వీళ్ళు. అంటే మానసిక ఒత్తిడిని కానీ దేన్ని తీసుకోలేరు. అంటే వీళ్ళ తప్పు లేకుండా, వీళ్ళ అబద్ధం జరిగినా, ఒక మోసం జరిగినా, అబద్ధం అన్నా వాళ్ళు తీసుకోలేరు అనమాట. సో ఆ రకంగా వచ్చేటువంటి మానసిక ఒత్తిడి కానీ, దానివల్ల వచ్చే ప్రశాంతత లేకపోవడం ఇలాంటివన్నీ కూడా. నిజానికి భరణి నక్షత్రానికి ఉన్నటువంటి రాజయోగాలు కూడా కొన్ని ఉన్నాయండి, మనం మాట్లాడతాం. కానీ మనం ప్రస్తుతం సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. ప్రధానంగా ఏంటి అంటే వీళ్ళు ఎంత అందంగా ఉండాలనుకుంటారో, ఎంత స్టైలిష్గా ఉండాలనుకుంటారో, ఎంత ఫ్యాషన్ వైపు వీళ్ళకి మక్కువ ఉంటుందో, వీళ్ళకి కళల మీద ఉండేటువంటి అభిమానం కానీ అవి వెళ్లకుండా వీళ్ళ ప్రయత్నాన్ని ఆపడానికి ప్రకృతి అనేటువంటిది ఎన్నో ఆటంకాల రూపంలో వస్తూ ఉంటాయి. దానివల్ల వచ్చేటువంటి భయము, బాధ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ భరణి నక్షత్ర జాతకులు అధిపతి కుజుడండి. ఈ కుజ, శుక్ర, యముడు అధిపతి కాబట్టి ప్రధానంగా వాహన ప్రమాదాలు అయ్యేటువంటి యోగాలు కానీ, సర్జరీస్ అయ్యేటువంటి యోగాలు కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఈ విషయంలో ఎస్పెషల్లీ జాగ్రత్తగా ఉండాలండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకు ఉండేటువంటి రాజయోగమే భూలాభం, వాహన, వస్తు లాభాలన్నీ కూడా వీళ్ళకి యాక్చువల్లీ చాలా బాగుంటాయి నాగరాజు గారు. అంటే ఎందుకు అని అంటే భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. సో వీళ్ళకి ఏంటి అంటే ఆ కళ వల్ల, వీళ్ళకు ఉండేటువంటి ఆ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ పొటెన్షియల్ వల్ల
అఖండ సామ్రాజ్య యోగము అని ఒకటి ఉంటుందండి జ్యోతిష శాస్త్రంలో. అది భరణీ నక్షత్రం వాళ్ళకి చాలా ఫాస్ట్గా సిద్ధిస్తుంది అని చెప్పచ్చు మన ప్రయత్నపూర్వకంగా. సో మేజర్గా ఏంటి అంటే అవన్నీ లేక అంత కష్టపడినా రావడం లేదు అంటే సంచిత కర్మ వల్ల మీకు అవన్నీ కూడా వెనక్కి వెళ్తున్నాయని అర్థం అండి, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక రెండవది, భరణీ నక్షత్ర జాతకులు అనేటువంటి వాళ్ళకి పార్ట్నర్షిప్ అనేటువంటిది పనికిరాదు. దేంట్లో? బిజినెస్లో. ఎవరైనా ఏ బిజినెస్ చేస్తున్నా సరే మీరు పార్ట్నర్షిప్లోకి వెళ్ళారంటే మోసపోవడం, నష్టపోవడం లాంటివి ఎక్కువ కలుగుతూ ఉంటాయి. సో ఆ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అండ్ ఇప్పుడు ఈ టైంలో నాగరాజు గారు మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైందండి. 7.5 సంవత్సరాల పాటు ఉండేటువంటి కాలము. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఇది 3 ఫేజెస్లోనూ ఫస్ట్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి డబ్బులు నష్టపోతున్నారన్నా, ఎందుకంటే శని కర్మకారకుడు అండి. కర్మ కోసం మనం మాట్లాడుతున్నాం. శని కర్మకారకుడు. ఆ కర్మని అనుభవించేటువంటి పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇప్పుడు ఉన్నారని చెప్పచ్చు. అయితే శని వక్రించడం వల్ల కాస్తో కోస్తూ ఇప్పుడు బాగుంటుంది నవంబర్ 27వ తారీఖు వరకు. కానీ మిశ్రమంగా ఉన్న ఆ తర్వాత నుంచి మళ్ళీ ఏలినాటి శని యథావిధిగా శని రుజుమార్గంలోకి వచ్చిన తర్వాత ఎఫెక్ట్ చేస్తారు. సో దానివల్ల డబ్బులు ఖర్చు అవుతున్నాయన్నా, ఆరోగ్యం నష్టపోతున్నారన్నా, కోర్టు సమస్యలు కానీ, అవమానాలు కానీ, అనుమానాలు కానీ జీవితంలో ఎక్కువ అవుతున్నాయి, కుటుంబం నుంచి వ్యతిరేకత లాంటివి ఎక్కువ వస్తున్నాయన్నా సంచిత కర్మ అనేటువంటిది ఉంది. అలాంటి విషయాలు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. పుణ్య కార్యక్రమాలు కానీ లేకపోతే దాన ధర్మాలు కానీ ఎక్కువగా చేస్తూ ఉండండి. జనరల్గానే మీరు 10 మందికి పెట్టే చెయ్యి. సో ఈ విషయంలో మీరు ఎప్పుడైతే దాన ధర్మాలు ఇవన్నీ కూడా అన్నదానం కానీ, గోసేవ కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తుంటారో ఆ కర్మ అనేటువంటిది ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ శ్రావణ మాసం, భాద్రపద మాసం, తర్వాత వచ్చేటువంటి ఆశ్వయుజ, కార్తీక ఈ మాసాలన్నింటిలోనూ కూడా ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించి, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజ కానీ, హోమము కానీ, యాగం కానీ చేయండి. శ్రావణ మాసంలో మహాలక్ష్మి హోమం చేయడం వల్ల అపారమైనటువంటి కీర్తి సంపదలన్నీ కూడా కలుగుతాయండి. భాద్రపద మాసంలో గణపతి యొక్క సాధన కానీ, గణపతికి సంబంధించిన యాగం కానీ చేయడం క్లియర్, ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో గణపతికి సంబంధించిన ఏదైనా, ఒకవేళ శక్తి లేని వాళ్ళైనా పర్వాలేదు, ఇంట్లోనైనా గణపతి యొక్క ఆరాధన, గరిక పూజ కానీ, చెరుకు రసంతో అభిషేకం చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేయండి. తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే ప్రస్తుతము ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా మీకు అంతగా యోగ్యంగా లేదు. ఈ 6వ స్థానమైనటువంటి కన్యలోకి రవి వెళ్ళిన తర్వాత, అంటే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 దాకా మీకు రాజయోగం ఉంది. సో సెప్టెంబర్ 17 టు అక్టోబర్ 17 మధ్యలో మీకు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే ఆ టైంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. కానీ అదే టైంలో మీ కుటుంబం నుంచి వ్యతిరేకత లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయము, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 దాకా ఈ 1 మంత్లో రవి నీచ స్థితిలోకి వెళ్తారండి తులారాశిలో. అక్కడ మ్యారిటల్ లైఫ్లో కానీ, బిజినెస్లో కానీ కాస్త డౌన్ఫాల్ మళ్ళీ చూస్తారు. ఎందుకంటే రవి 6th మీకు యోగాన్ని ఇచ్చిన మళ్ళీ 7వ స్థానమైనటువంటి తులలోకి వెళ్ళాక నీచ స్థితి, ఆరోగ్య భంగం, బిజినెస్ లాస్ అనేటువంటివి ఉంటాయి. ఆ మంత్లో జాగ్రత్తగా ఉండండి. అంటే చాలామంది, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, వాళ్ళకు ఉండేటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారం కొంత క్రతువులు చేసుకుని ఉన్నా సరే డైరెక్షన్స్ మారుద్దాం అనుకుంటారు జరిగేటువంటి నెగిటివ్కి. ఎవరైనా సరే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ అపాయింట్మెంట్ తీసుకొని, వాళ్ళ పర్సనల్ చాట్ తీసుకొని, సో ఎంతో కొంత రెమెడీ కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. కానీ ఒక్క మాట నేను చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, ఇది ఆ నక్షత్రము ఈ నక్షత్రం అనేటువంటిది ఏదీ లేకుండా, సరైనటువంటి డైరెక్షన్లో లేకుండా వాళ్ళ స్కిల్ని, పొటెన్షియల్ని చంపుకుంటూ, ఆత్మసాక్షిని చంపుకుంటూ సంతృప్తిగా లేక అక్కడే జీవించేటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది నిరుద్యోగంతో కానీ, వ్యాపారంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం కానీ, సరైన భాగస్వామిని ఎంచుకోకపోవడం కానీ, కలిసి ఉండాలా, విడిపోవాలా, ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్తో చాలామంది ఉంటారండి. ఒక గైడ్గా కావాలన్నా, లేకపోతే ఒక బ్రదర్లా ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు చాలామందిలో ఎంత పొటెన్షియల్ ఉన్నా, సంపాదించే కెపాసిటీ ఉన్నా, వాళ్ళకి ఆ టాలెంట్ ఉన్నా, వాళ్ళ ఆ సరైన దారిలో లేకపోవడం వల్లనే వాళ్ళకి అసంతృప్తి అనేటువంటిది కలుగుతుందండి. దాంట్లో పడే యాంగ్జైటీ, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీ వెనకాల నేను ఉంటాను. మీ జాతకం తీసుకుని రండి. మీ గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషం ఉంటే స్పిరిచువల్గా శాంతి పరిహారములు కూడా ఆచరింపచేసి
భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ జాతకం ప్రకారం ఒక మంచి రెమెడీ లేదు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, అది కెరీర్ పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, పర్సనల్ రిలేషన్షిప్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నా సరే, దేనికైనా సరే ఒక రెమెడీ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.